కరీంనగర్లో కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొందామని మార్కెట్కి వెళ్తే కొండెక్కి కూర్చుంటున్నాయి. మొన్నటిదాకా 500 రూపాయలకే నిండిపోయే బ్యాగ్ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినా వెలవెలబోతోంది. నెల రోజుల ముందు వరకు నవ్వుతూ ఇంటికొచ్చిన వెజిటబుల్స్ ఇప్పుడు ట్రబుల్స్ క్రియేట్ చేయడంతో సామాన్యుడు చిన్నబోతున్నాడు. కొనేదెలా తినేదెలా అంటూ వర్రీ అవుతున్నాడు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండి రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి రివర్స్ అయింది. వరుస వర్షాలు, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి కూరగాయల దిగుబడి భారీగా తగ్గిపోయింది. అలాగే రవాణా మార్గాలకు ఆటంకం కలగడము, ఖర్చులు పెరగడంతో మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గుతూ ఉన్నాయి. ఇటు కొత్త పంట చేతికి అందడానికి సమయం పట్టడంతో కూరగాయల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. ఎలా ఉన్నాయి ధరలు? పాత కొత్త రేట్ల మధ్య తేడాను ఒకసారి గమనిద్దాం. తుపానుకు ముందు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది? తుపాను ముందు టమోటా 30 నుంచి 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఇక ఆకుకూరలు ఏవైనా తుపానికి ముందేమో కట్ట 30 నుంచి 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. అప్పుడు గోరుచిక్కుడు 30 నుంచి 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 నుంచి 65 రూపాయలకు పెరిగింది కిలో. మొన్నటిదాకా 30 నుంచి 40 రూపాయలకే ఇంటికొచ్చే బెండకాయ ఇప్పుడు హాఫ్ సెంచరీ దాటింది. అలాగే 40 నుంచి 45 రూపాయలు ఉండే బీరకాయ 70 నుంచి 80 రూపాయలు పెడితే కానీ సంచిలోకి రానంటుంది. ఇట్లా తుపానుకు ముందు ఇప్పుడు ప్రతి కూరగాయ ధర కూడా పెరిగింది. ఈ కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500లతో కూరగాయలు కొనుగోలు చేస్తే చిన్న కుటుంబానికి సైతం ఒక వారం రోజులు రావట్లేదంటున్నారు. చలికాలంలో వాస్తవానికి కూర రేట్లు చాలా తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు ఏది కొందామన్నా 100 రూపాయలు ఉన్నది. టమాటా కాని పడితే మిర్చి వరకు కూడా, తోటకూర, ఏ కూరగాయలైనా కానీ దారుణమైన రేట్లు పెరిగిపోయాయి. దీనంతటి కారణం మరి వర్షాలు ఎక్కువ పడడం, లేకపోతే దిగుబడి లేకపోవడం వల్ల. కానీ ఉందామంటే సామాన్యుడు మానవుడు కనీసం కూరగాయ కొనే పరిస్థితి లేదు. చికెన్ కొనుక్కొని తినొచ్చు కానీ, నాన్ వెజ్ కొనుక్కొని తినొచ్చు కానీ కూరగాయలు కొనే పరిస్థితి ఏర్పడింది. రేట్లు బాగా పెరిగినాయి, కూరగాయల ధరలు బాగా పెరిగినాయి. ఎందుకంటే మన ఈ తుఫాను బీభత్సం కాబట్టి అన్ని కూరగాయలు ఖరాబ్ అయిపోయినాయి. కొనలేని పరిస్థితులు ఉంది. మధ్యతరగతి వాళ్ళు చాలా కొనలేని పరిస్థితి ఉంది. అయినా తప్పదు కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా కొనాల్సిందే. మళ్ళీ కార్తీక మాసం, వేరే తినలేము. ఏది చూసినా 100కు తక్కువ లేదు. మొత్తంగా పేద సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.